బ్రేకింగ్ న్యూస్. రాష్ట్రం మొత్తానికి ఉపయోగపడే భూభారతి బిల్లుపై తొలుత చర్చించి ఆ తర్వాత కేటీఆర్ పై నమోదైన కేసుపై మాట్లాడతామని ఉదయం నుంచి చెప్తున్న స్పీకర్ ప్రసాద్ కుమార్ తన ఛాంబర్లో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేకలు అరుకులతో సభను హోరెత్తించడంతో గందరగోళం మధ్య అసెంబ్లీ 2 సార్లు వాయిదా పడింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి, ఇటు రాష్ట్రం మొత్తానికి కూడా ఉపయోగపడే భూభారతి బిల్లుపై చర్చించకుండా ఏసీబీ కేసు గురించి చర్చించాలి అంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేయటం అసలు మనం ఎలా చూడాలి? ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అయితే స్పీకర్ ఛాంబర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. తమకు మైక్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో తమని అనుమతి ఇవ్వాలి, ఈ కార్ రేసింగ్ పైన చర్చ జరపాలన్నారు. కానీ భూభారతికి సంబంధించిన చట్టం ఏదైతే బిల్లు ఉందో బిల్లు పైన చర్చ జరపాలని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే నిన్నటి నుంచే చెప్తున్నారు. కానీ వాళ్ళు సడన్గా ఈ కార్ రేసింగ్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత సభ సాగనీయకుండా కూడా పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెదిరించారు. అలాగే వీర్లపల్లి శంకర్ తమ పైన చెప్పులు విసరని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మక్కన్ సింగ్, రాజ్ ఠాకూర్, రామగుండ ఎమ్మెల్యే ఉన్నారు. అంటే ఎలా చూస్తారు? బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ను ఇంకా కొనసాగిస్తుంది, తమకు అనుమతిని ఇవ్వాలి. చట్టసభలో ఒక సీనియర్ నాయకుడు 4 సంవత్సరాలు అయింది నేను శాసనసభ్యుడిగా అయ్యి. కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు నేను ఏం లేకున్నా కూడా నాకు మంత్రి పదవి ఇచ్చిండ్రు, నాకు అంత అనుభవం వచ్చింది, గొప్ప గొప్ప వాళ్ళతో పనిచేసినటువంటి ఒక నాయకుడు ఇలా పేపర్లు చింపి కాగితాలతోటి ఒక దళితుడైనటువంటి స్పీకర్ని అవమానపరిచినట్టు మాట్లాడడం ఇది ఒక మరి ఆయనకు ఉన్నటువంటి సీనియారిటీకి నిదర్శనమా, అహంకారమా? మరి ఇది ఏ రకమైన ధోరణిలో చూడాల్సిన అవసరం ప్రజలకు ఈరోజు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ చర్చనేమో భూభారతి మీద 2024 చట్టం కింద భూభారతి అలా ధరణిని తీసి అలా ధరణి ద్వారా కొన్ని వేలాది మంది, నన్ను అడిగితే లక్షల మంది ఇలా పేద బలహీన వర్గాలు భూములను కోల్పోయి ఆ రోజు నక్సలైట్లు ఊళ్ళకి వెళ్ళి తరిమేస్తే వెళ్ళిపోయినటువంటి భూస్వాములు తిరిగి వచ్చి ఆ రోజు సాదా పైన అమాయకత్వంతో రాసుకున్నటువంటి వాళ్ళు ఆర్ఐలు ఆ రోజు ఉన్నటువంటి ఎవరంటే గిరిద వాళ్ళు చేసిన కథలకి ఊళ్ళో వదిలిపెట్టిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి తీసుకొచ్చి వాళ్ళ భూములు ఇప్పిస్తే దాని మీద పంటలు పండించుకునేటోళ్ళు, తర్వాత రకరకాల కూలీ కార్మికులు, రైతులని చెప్పచ్చు, ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర మనం చూసినాం. అలాంటి చరిత్రను ఇలా తప్పుదారి పట్టింది. హైదరాబాద్, రంగారెడ్డి నగరం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వేలాది ఎకరాల అక్రమాలకు గురని వేల లక్షల కోట్లు దోపిడీ చేసుకున్నారు. ఇవన్నీ జరగకూడదు. స్వయంగా ఒక రైతు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం మనం అందరం చూసినాం. ఇంకొక ఎంఆర్ఓ మీద దాడులు చేయడం చూసినాం. ఆవేశంగా అనేకమైనటువంటి దుర్మార్గమైన పనులు చూసినాం. ఇలా చట్టాన్ని మార్చాలి, ఈ దురాక్రమణను మార్చాలి, ఈ అక్రమాలను మార్చాలి అని ఒక భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి అలా మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే నిన్న నుంచి అదే ఒకటే లొల్లి. మా బండారం బయటపడుతుందేమో, మేమెక్కడ ప్రజలు మమ్మల్ని అసహించుకుంటారని ఒక ధోరణితోటి వాళ్ళు చేస్తున్నారు. స్వయంగా ఇలా సభాపతి గారినే దాడి చేసే ప్రయత్నం చేయడం ఇది ప్రజాస్వామ్యంలో బాధ్యత కలిగిన. దళితుడు అని చెప్పి స్పీకర్నే మీరు చిన్న చూపు చూస్తున్నారని చెప్పి కేటీఆర్ కొద్దిసేపు క్రితం చిట్చాట్లు అంటున్నాడు. ఒక దళిత నాయకుడు మావాడు మేము ఇచ్చినాం, మా గౌరవం, మేము దళితులు అంటే మాకు అమితమైన గౌరవం ఉంది. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ గతంలో ఉన్నటువంటి పాలకులు, ఇప్పుడున్నటువంటి పాలకులు ఇలా అంబేద్కర్ అవమానించినటువంటి చరిత్ర, రాజయ్యను బహిష్కరించిన చరిత్ర వాళ్ళది. మా కాంగ్రెస్ నాయకుడు కాయిదాలు చించి మాకు అవకాశం ఇస్తారని అక్కడ పడేస్తేనే పూర్తిగా సస్పెండ్ చేసిన చరిత్ర వాళ్ళది. దళితులు అంటే వాళ్ళకు పడదు, దళితులు అంటే వాళ్ళు అసహించుకుంటారు, పేద బలహీన వర్గాల వాళ్ళంటే వాళ్ళకి చిన్న చూపు. ఆ యొక్క అహంకారం ఈరోజు మళ్ళీ కనబడ్డది. వారి యొక్క తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు చేస్తున్న ప్రయత్నం ఇది. ఇలా రైతుల మీద, తర్వాత నిన్న పంచాయతీరాజ్ మీద, మొన్న స్కూల్స్ మీద చట్ట సవరణలు చేస్తూ తీసుకొస్తున్న దాని మీద అవసరం కూడా సూచనలు ఇవ్వాలి, సలహాలు ఇవ్వాలి, వారికి ఉన్న అనుభవాన్ని చూపించాలి. మాకు రాజకీయ అనుభవం ఉండొచ్చు, కానీ శాసనసభలో కొత్తగా వచ్చిన వాళ్ళను మేము చూస్తూ ఉన్నాం. అరే గొప్పగా మాట్లాడుతుంటారు కదా వీళ్ళు, ఇదే అని చూసి. కానీ ఈరోజు అసహ్యం అనిపిస్తూ ఉంది, బాధ అనిపిస్తూ ఉంది. సభను నడపకుండా రాత్రి 12 గంటల వరకు నడిచింది. దేని మీద చర్చ చేశారు మీరు? అసమానం మీకు మీరు కాపాడుకునే దాంట్లో నిజాన్ని అబద్ధంగా చూపించడం, ఇదే తప్ప ఇంకొకటి ఏం లేదు. ఇంకో మాట అన్నాడు, పొన్న మాటలతో ఈ కేసులో అవినీతి లేదని తేలింది. హెచ్ఎండి యొక్క కార్పొరేషన్
చట్టంలోనే హైదరాబాద్ నగర ప్రగతికి పనికొచ్చే ఏ కార్యక్రమంగా డబ్బులు ఖర్చు చేయవచ్చు అని చెప్పి కేటీఆర్ అంటున్నాడు. ఇప్పుడు ఆయన ఏం భయం లేదు కదా, దానికి చర్చ ఎందుకు మరి? చట్టం కేసు పెట్టింది, గవర్నర్ గారు ఎవరో దాని మీద ఆర్డర్ కూడా ఇచ్చినారని చెప్పినారు, దాన్ని ఫేస్ చేయండి. చట్టం ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటాయి కదా. ఇప్పుడు నేను వచ్చి ఎవరో గొరగొర గుచ్చుకుపోయినరా, ఎవరైనా చేసినరా, దాని మీద డిస్కషన్ ఏం అవసరం? నువ్వు ప్రజలకు సంబంధించిన దాని మీద చేయండి. కార్ రైతులతోటి రైతుకేం సంబంధం? ఆకలి అన్నం కడుపు నిండుతుందా? నువ్వు తెచ్చుకుందాం, నువ్వు నగరానికి వరకు తెచ్చుకున్నావేమో, దాని మీద ఏది తెచ్చినా తెలియదు, కానీ ఇది అనవసరమైన చర్చ అనేది నేను భావిస్తాను. ఔటర్ రింగ్ రోడ్ పైన సిట్టు వేసారు కదా, ఔటర్ రింగ్ రోడ్ అనేది ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్నారని చెప్పి కేటీఆర్ అంటున్నాడు. ఎందుకు రద్దు చేయడం లేదనేది ఆయన ఆరోపణ. ఒక టెండర్ కాంట్రాక్ట్ అయినాక రద్దు చేయడం దాంట్లో కూడా పద్ధతులు ఉంటాయి. అవకాశం ఉంటే అది కూడా రద్దు చేస్తారేమో, వేచి చూద్దాం. ఓకే, సో మొత్తానికైతే బీఆర్ఎస్ సంబంధించిన సభను నడవనీయకుండా అనుకుంటున్నారని చెప్పి ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అంటున్నారు. సభని నడిపే విధంగా తాము అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నామంటున్నారు. సో మొత్తానికైతే ఈ వ్యవహారం పైన మన ఆది శ్రీనివాస్ గారు ఒక్క